ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. ఏ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర చూసినా, ఏ ఆగ్రో సెంటర్ దగ్గర చూసినా భారీ క్యూ లైన్లతో తెల్లవారుజాము నుంచే కూడా వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. తిండి తిప్పలు లేకుండా లైన్లో నిలబడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా అక్కడికి వచ్చి సమాధానం చెప్పే వాళ్ళు కూడా సంబంధిత అధికారులు ఎవరు లేకపోవడంతో ఉదయం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద పెద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని సర్ది చెప్పినప్పటికీ అక్కడ సంబంధించిన అధికారులు 10:30 వరకు కూడా ఎవరు రాకపోవడంతో ఒక రైతు ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఓటేసి మేము చాలా పెద్ద తప్పు చేశామని చెప్పేసి తన చెప్పు తీసుకొని తానే కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాసేపు అయిన తర్వాత అక్కడ వచ్చి సంబంధిత సిబ్బంది ఇదంతా మాకెందుకు అన్నట్టుగా వాళ్ళు అక్కడ రైతులు ఇచ్చినటువంటి పేపర్లన్నీ కూడా బయట పడేసేసరికి రైతులు అవమానంగా భావించి ఎవరి పేపర్లు వాళ్ళు వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు పూర్తి స్థాయిలో అవమానానికి ఈ ప్రభుత్వంలో గురవుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే కాకుండా తెలకపల్లి, బిజినపల్లి, తర్వాత ఉప్పునుంతల లాంటి ప్రదేశాలు ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి నెలకొంది. తెలకపల్లి పిఎస్సిఎస్ వద్ద అయితే కనీసం ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడ్డాము. ఇప్పటికే 2 వారాలుగా తిరుగుతూ ఉన్నాం, వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాం. మధ్యాహ్నం ఎండ కొడతా ఉంది, కనీసం మంచినీళ్ళైనా అక్కడ ఏర్పాటు చేయలేదని చెప్పేసి మహిళలు ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బిజినపల్లిలో కూడా ప్రతిరోజు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేటలో కూడా అదే పరిస్థితి ఉంది, తాడూరులో కూడా అదే పరిస్థితి ఉంది. కల్వకుర్తి లాంటి నియోజకవర్గంతో పాటు కొల్లాపూరు, అచ్చంపేటలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రైతులను అష్ట కష్టాలు పెడుతున్నారు అని చెప్పేసి, రైతుల ఉసురు ఊకేనే పోదని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని చెప్పేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ రైతు అంటే వ్యతిరేక ప్రభుత్వానికి తమ తడాకేంటో చూపిస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి నాగనూరు చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సంతోష్ తమ సిబ్బందితో కలిసి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రకంగా ఆయన పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు సూచించినటువంటి సూచనల్లో మాత్రమే కూడా నిబంధనలను పాటిస్తూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి, నిమజ్జనానికి తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కావాల్సినటువంటి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత సిబ్బందికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో పాటు భక్తి శ్రద్ధలతో అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి భక్తి పారవశ్యంతో అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో ఉన్నటువంటి పాఠశాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం వండుతున్నారా లేదా, తర్వాత చదువులు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా పాఠశాలలో ఆయన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులను ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నతో పాటు వాళ్ళకు పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి కూడా సిబ్బందికి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో భారీ క్యూలో నిలబడినటువంటి రైతులకు ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ఒక మహిళ ఉదయం నుంచి కూడా నిలబడి ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రమత్తమై ఆమెకు నీళ్లు తాపి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఆరోగ్యాల పైన ఎలాంటి శ్రద్ధలు తీసుకోకుండా మా పరిస్థితి ఏంటో మీకు అర్థం కాని పరిస్థితి వచ్చిందని చెప్పేసి, యూరియా కోసం మాకు శరీరాలు ఆరోగ్యాలు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ క్యూలో నిలబడి ఈ పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కావాల్సినటువంటి యూరియాను సప్లై చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.